రీసెంట్గా బ్లైండ్ అని చెప్పి ఒక అనానిమస్ యాప్ ఫర్ ప్రొఫెషనల్స్, అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ లేకుండా వాళ్ళు ఏదైనా అక్కడ పంచుకోవచ్చు, షేర్ చేయొచ్చు. దానిలో ఒక సర్వే జరిగిందనమాట. ఎవరైతే ఇండియన్స్ అమెరికాలో పనిచేస్తుంటారో H1B వీసా కింద లేదా L1 వీసా కింద, H1B వీసా అంటే మనకు తెలుసు కదా, అది వర్క్ వీసా. అదేవిధంగా L1 వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా ఫర్ MNCs టు ట్రాన్స్ఫర్ దేర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ టు అమెరికా అనమాట. అంటే ఏదైతే పెద్ద పెద్ద MNCs ఉన్నాయో అవి వాళ్ళ ఎంప్లాయీస్ని ఒక దేశం నుంచి అమెరికాకి పంపించే వీసాస్ అనమాట. దాన్నే L1 వీసాస్ అంటారు. సో ఈ 2 వీసాస్ ఉన్న ఎంప్లాయీస్కి ఒక సర్వే కండక్ట్ చేసింది ఈ బ్లైండ్ అనే ఈ అనానిమస్ యాప్ ఫర్ ప్రొఫెషనల్స్ అనమాట. దానిలో అమెరికాలోంచి బలవంతంగా బయటికి మీరు వెళ్ళాల్సి వస్తే ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అని చెప్పి ఒక సర్వే పెట్టారు. దానిలో ఇంట్రెస్టింగ్గా 45% మంది తిరిగి మా భారతదేశానికి వెళ్ళిపోతామని చెప్పి సమాధానం చెప్పారు. 26% మంది వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తాం, అంటే వేరే కంట్రీలో బెటర్ ఆపర్చునిటీ ఎత్తుక్కుంటామని చెప్పారు. అండ్ 29% మంది మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారనమాట. అయితే అసలు యుఎస్ నుంచి బయటకు వెళ్ళే ఆలోచన వస్తే దానికి ప్రధానమైన కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు అనమాట. దానిలో ప్రధానమైనది పే కట్ అనమాట. అంటే వచ్చే జీతానికన్నా బాగా పే కట్ చేసి ఇస్తే అని 25% మంది చెప్పారు. లోయర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, ఇంకా తగ్గితే కనుక మేము వెళ్ళిపోతామని చెప్పి ఇంకో 24% మంది చెప్పారు. ఇంకొక 13% మంది ఇక్కడ కల్చరల్ అండ్ ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్, అంటే ఇక్కడ సంస్కృతి కానీ కుటుంబం అడ్జస్ట్ కాలేకపోవడం కానీ, ఇంకొంతమంది జాబ్ ఆపర్చునిటీస్ తగ్గడం వల్ల మేము వెళ్తామని చెప్పారనమాట. ఇలా చాలామంది అమెరికాని వదిలేయాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్తామంటే మా దేశానికి వెళ్తామని చెప్పారనమాట. అయితే భారతదేశం గొప్పదా, అమెరికా గొప్పదా? 1990 2000 సంవత్సరం వరకు కూడా అమెరికాకి వెళ్ళిన వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ సంపాదన అంతా డాలర్లోనే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ 2047 వరకు కూడా ఖచ్చితంగా ఇండియాదే. మనం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం. ఇండియాలో స్టార్టప్ ఈకోసిస్టమ్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, గవర్నమెంట్ సపోర్ట్ కానీ, ఈవెన్ ఇండియాలో కూడా పెద్ద పెద్ద సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కానీ చాలా పెరిగిపోయింది. అసలు ఇండియా అమెరికాకి ఏమాత్రం తీసిపోదు. అమెరికాలో సంపాదన ఎక్కువే, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువే. ఇండియాలో అంతే కష్టపడితే అంతే సంపాదించవచ్చు. అంతేకాదు ఇండియాలో చాలా అవెన్యూస్, ఆపర్చునిటీస్ కూడా పెరిగిపోతున్నాయి అనమాట. అండ్ నేషన్ బిల్డింగ్ అన్నిటికన్నా ముఖ్యం. మన నేషన్ బిల్డింగ్ 2047 వికసిత్ భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దానిలో ప్రతి ఒక్క యువత పాల్పంచుకోవాలి. అంటే ఖచ్చితంగా మన దేశానికి మనం చాలా అవసరం. అన్నిటికన్నా మించి మన కల్చర్, మన ఫ్యామిలీ, మన సిస్టమ్స్, మన భారతదేశం, మన డైవర్సిటీ, వీటిని దాటి అమెరికాకి వెళ్ళాల్సిన అగత్యం ఏంటి, అవసరం ఏంటి? ఓ పక్క ఆస్ట్రేలియాలో ఇండియన్స్ వెళ్ళిపోమని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క ఇతర దేశాల్లో అక్కడక్కడ ఇండియన్స్ పైన అటాక్స్ కూడా జరుగుతున్నాయి. అమెరికాలో అయితే డొనాల్డ్ ట్రంప్ ఇది మీ హక్కు కాదు, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మేము వీసాలు టైట్ చేస్తున్నామని చెప్పి అందరినీ బెదిరిస్తున్నారు. ఈ టైంలో ఎవరైతే యూత్ ఉంటారో, ముఖ్యంగా బాగా చదువుకుంటూ భారతదేశంలో ఉంటారో, ఖచ్చితంగా ఇండియాలో చాలా అవకాశాలు ఉన్నాయని గ్రహించాలి. చాలా స్టార్టప్స్కి ఇండియాలో స్కోప్ ఉందన్నమాట. ఒక చిన్నది రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, లుషియస్ అని చెప్పి ఒక స్టార్టప్. జనరల్గా మనం మీట్ షాప్కి వెళ్ళి మీట్ కొనుక్కుంటే అక్కడ హైజీనిక్గా ఉందో లేదో అని మనకు చాలా డౌట్లు వస్తూ ఉంటాయి అనమాట. చిన్న ఐడియా, అంటే ఒక హైజీనిక్ మీట్ అనేది అందరికీ సప్లై చేయాలనే ఉద్దేశంతో లుషియస్ అనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ అయిందనమాట. అలానే ఓలా, ఊబర్, చాలా ఐడియాస్ భారతదేశంలో. అంటే నువ్వు ఒక ఐడియాతో ముందుకు వస్తే దేశం మొత్తం సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో అర్బన్ సెంటర్స్ గ్రో అవుతున్నాయి, మిడిల్ క్లాస్ కూడా గ్రో అవుతుంది. కొత్త ఐడియాస్కి స్కోప్ బాగా పెరుగుతుంది, కొత్త ఐడియాస్కి కన్జ్యూమర్స్ కూడా బాగా పెరుగుతున్నారు. కాబట్టి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ మన దేశంలో బెటర్మెంట్ కోసం, మన దేశంలో మంచి ఎకో సిస్టమ్ కోసం, మన దేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం, దీనికోసం వర్క్ చేస్తే బెటర్.